రైట్. ఇక అతిథుల పరిచయం శ్రీమతి లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, అలాగే అలాగే తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్పర్సన్, ప్రముఖ రచయిత కూడా. కృష్ణరాజు గారు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. షేక్ బాజీ గారు మైనార్టీ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఓకే, కృష్ణరాజు గారు చెప్పండి, ఈనాడు వాళ్ళు ఏంటి రోజు రోజుకి రెచ్చిపోతూ నిన్న జరిగినటువంటి ఘటన, చేనేత కార్మికుడి అసలు నేత పనే చేయట్లేదట ఆయన, అయినప్పుడు కూడా ఇవాళ కూడా ప్రజల్ని వంచడానికే రాశారా, లేక వాళ్ళు రాస్తున్న దాంట్లో ఏమైనా ధర్మం ఉందా? పైగా నాకు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, క్రైస్తవ మతం గురించి వాటి గురించి తెగ గగ్గోలు పెట్టేసిన, ముస్లింల గురించి గగ్గోలు పెట్టేసిన ఈ తెలుగుదేశం కానీ ఈనాడు రామోజీరావు కానీ ఇప్పుడు సడన్గా వాళ్ళ మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టు రాస్తున్నారేంటి? ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఇది అయిన తర్వాత రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఎగ్గొట్టిన వైనం, బీజేపీలో ఒక్కళ్ళ తప్ప మిగతా వాళ్ళందరినీ వలస నేతలని తీసుకొచ్చిన వైనం, పాపం షేక్ బాజీ గారికి ఇవ్వకుండా మొట్టమొదటిసారిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక మరి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, నాకు తెలిసి అయితే అక్కడ ఎప్పుడు ఇంతవరకు ఈ 70 ఏళ్లలో ఎప్పుడు పోటీ చేయలేదు. బాజీ గారికి ఇవ్వకుండా సుజనా చౌదరి గారికి ఎందుకు ఇస్తున్నారు? మరి ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కాలేదు కానీ బట్ బీజేపీ వాళ్ళు కూడా చెబుతున్నారు. మరి అది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. వీటన్నిటి మీద కూడా చర్చలోకి వెళదాం. కృష్ణరాజు గారు మాట్లాడండి. సార్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈనాడు, ఆనాడు, ఏనాడు ఎప్పుడూ కూడా ఆ పత్రిక తన సామాజిక వర్గం చెందిన చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసమే పెద్దపీట వేసింది. అది ఈ రోజున ఏ స్థాయికి దిగజారిందంటే, తాము రాస్తున్న వార్తలు ప్రజలు నమ్మటం లేదు, లేదా ప్రజల దగ్గర వెళ్ళటం లేదు అనే భావన, భయంతో ఈ రోజున బలవంతంగా మాకు వద్దన్న చెప్పినప్పటికీ కూడా ఆ పత్రికను తీసుకెళ్లి పొద్దున్నే వాళ్ళ ఇళ్ల ముంగిట వేస్తున్నారు అంటే ఆ పత్రిక యాజమాన్యం వైఖరి ఏ స్థాయికి దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చండి. రెండోది, చేనేత కార్మికుడి ఒంటిమెట్టలో చేనేత కార్మికుడికి సంబంధించిన ఆత్మహత్య. ఆ ఆత్మహత్య చేసుకునే ముందు ఆ కార్మికుడు సుబ్బారావు గారు తన భార్యను, కూతుర్ని కూడా హత్య చేసిన సంఘటన నిజంగా ఇది విచారకరమైన అంశమే అయినప్పటికీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆత్మహత్యలు చేసుకోవటం అనేది జనరల్ గా పిరిగి పందలు చేసే పనిగా మనం భావిస్తూ ఉంటాం. కానీ దానికి ఏంటంటే వీరు చెప్పేది ల్యాండ్ ఇష్యూ ఉంది అని చెప్పి అన్నారు. దానికి కూడా విచారణలో చాలా స్పష్టంగా తెలిసిందంటే ఆ రికార్డ్స్ ఏవి కూడా ఈ ఆన్లైన్ లో ఉన్నాయి తప్ప ఈ పత్రాల రూపంలో ఆయన పేరున ఎప్పుడు ఎక్కడా లేదు. వారికి ఎటువంటి అంటే సీఎం కిసాన్ యోజన కింద కానీ మరో దీని కింద కానీ ఆయన పేరున ఉన్నట్టుగా చెబుతున్న భూమికి ఎక్కడా కూడా ఎటువంటి పరిహారం అందలేదు. దానికి సంబంధించిన ఈసీ కూడా లేదండి. విచిత్రం ఏంటంటే ఆయన పేరున ఈసీ కూడా లేదు అక్కడ నిజంగా చెప్పాలంటే. అదే మార్పులు చేసినట్టు ఆన్లైన్ లో మార్పులు చేశారని చెప్పి అన్నారు. అది టీడీపీ హయాంలో జరిగింది కాబట్టి అది ఈ ప్రభుత్వం మీదకి రుద్దడం అనేది భావ్యంగా లేదు. రెండోది, ఆయన తన మరణ వాంగ్మూలం, ఆయన తన సూసైడ్ నోట్ లో ఎక్కడా కూడా ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ రాయలేదు. ఆయన బహుశా అపోహపడ్డారో ఏం పడ్డారో తెలియదు కానీ ఆ రెవెన్యూ అధికారులు మీద ఆయన బ్లేమ్ వేశారు. ఆ రెవెన్యూ అధికారులు ఏమంటారంటే అసలు ఈ పేరుని ఇప్పుడు లేదండి అని చెప్పి వాళ్ళు అంటారు అక్కడ. కాబట్టి అంటే దీని మీద మరి కాస్త లోతుగా అధ్యయనం చేస్తే తప్ప వాస్తవాలు బయటికి రావు. అయితే ఇక్కడ చేనేత కార్మికులకు సంబంధించి ఈ రోజున కన్నీరు మున్నీరై విలపిస్తున్న వర్గం ఏదైతే ఉందో, ఏదైతే అది ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, జనసేన వారు. వారికి ఎందుకు ఈ బాధ? నిజానికి చేనేతకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వందలాది ఆత్మహత్యలు జరిగాయండి. మీకు 2006 మార్చి 3వ తేదీన ఆనాటి పార్లమెంటు సభ్యులు కింజరపు ఎర్రనాయుడు గారు ఆయన లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆనాటి మంత్రి, కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ మీకు 2000 నుంచి 2005 వరకు అంటే ఒక సంవత్సరమైనా మిగతా 4 సంవత్సరాలు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు హయాం అనమాట. అది అప్పుడు ఈ 5 ఏళ్లలో దాదాపు 432 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కేంద్రం ఇచ్చిన నివేదిక సార్. అది 2000 నుంచి 2005 వరకు ఒక సంవత్సరం తర్వాత అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 4 ఏళ్లలో దాదాపు 432 మంది చనిపోయారు చేనేత కార్మికులు. మరి తర్వాత ఏంటంటే మీకు 1995 నుంచి 2004 వరకు చూస్తే దాదాపు 650 మంది చేనేత కార్మికులు చనిపోయారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఆత్మహత్యలే. 2014-19 అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో జరిగిన ఆత్మహత్యలు 58. ఇవన్నీ కూడా
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే సార్. కాబట్టి అంటే వీరు ఈ రోజున చేనేత కార్మికుల పట్ల మాకేదో కన్సర్న్ ఉంది అని చెప్పి మొసలి కన్నీరు కారుస్తున్నారు. నిజానికి వారి సమస్యల పట్ల వీరెవరికి నీతి గాని నిజాయితీతో కూడిన కన్సర్న్ అయితే ఎక్కడ కనిపించటం లేదు. రెండోది సార్, భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశపు ఉత్తరాది ప్రాంతంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తుంది. మోడీ గారు ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ కమలం కకావికలమయ్యి వాడిపోయి రేకులు రాలిపోయి తన రూపును కోల్పోయే పరిస్థితిగా దాని మీద తర్వాత వెళ్దాం. కృష్ణరాజు గారు మళ్ళీ మాట్లాడుతారు కానీ దాని మీద. రైట్, లక్ష్మీపార్తి గారు. నిన్ననే ఒక చేనేత కార్మికుడు విన్నాను నేను. ఇప్పటి వరకు 1,20,000 నాకు అందినాయండి ఈ 4 ఏళ్లలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే చేనేత కార్మికుల కష్టాలు తెలుసుకొని ఆ మహానుభావుడు మాకు అందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆయన స్పృశించని పేదవాళ్ళు లేడండి. ప్రతి రంగంలో ఉండేటువంటి వాళ్ళ కష్టాలని స్వయంగా తన పాదయాత్రలో తెలుసుకొని వాటి నివారణకు ముందు చర్య చేపట్టిందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండి. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా లాంటి టైంలో కూడా ప్రతి ఒక్కళ్ళ చేతిలో డబ్బు ఉంది. ఆ టైంలో కూడా GST కట్టాము అంటేనే మనం అర్థం చేసుకోవాలి. అదే నిజమైన సంక్షేమం, అభివృద్ధి కూడానండి. సామాన్యుడి చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటుందో అప్పుడే నిజమైనడు. ఇక ఈ పిచ్చి రాతలు మనం భరించలేని పరిస్థితికి వచ్చేసింది. ఎంత పైత్యం ప్రకోపించిందంటారే. అది మనకి నీతి శాస్త్రంలో ఒక మాట చెప్తారండి. ఇదేంది, స్వేద మామజ్వర ప్రాజ్ఞ కోంభస పరిషించతి. స్వేద మామజ్వర ప్రాజ్ఞ కోంభస పరిషించతి అంటే ఎట్లా అంటే జ్వరము ఆమ అనేటువంటి ఒక జ్వరం వస్తే అది స్వేదం చేతనే, అంటే చెమట చేత తగ్గాలి తప్ప చన్నీళ్లు పోస్తే తగ్గదు. అది చన్నీళ్లు పోస్తే ఉష్ణం అనేది ఆ స్వేదంలో నుంచి అది ఆటోమేటిక్ తగ్గాలి. ఆమ జ్వరం దాని పేరు. అంతే తప్ప చన్నీళ్ళు కుండలు పోసి చస్తాడు వాడు అన్నట్టుగా ఇక్కడ కూడా ఈ పచ్చపత్రికలకు నివారణ ఒక్కటేనండి ప్రజాస్వామ్య పరిరక్షణ నాకు తెలిసి. ఎందుకంటే నేను కూడా ఒక బాధితురాలిని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణమైన సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి ఒంటిమిట్ట నుంచి. నమస్కారం, చెప్పండి ఏమిటి ఇవాళ కూడా మళ్ళీ ఈనాడు వాళ్ళు అదే పరిత్యగించి రాస్తున్నారు కదా? అవును సార్, ఈనాడు వాళ్ళు అదే పరిస్థితి. ఈనాడు ఆనందకి అదే పరిస్థితి సార్. ఇప్పుడు ఒకసారి స్థానికంగా వచ్చి వాళ్ళు కూడా వచ్చి లోకల్ గా ఎంక్వైరీ చేసినట్టే చేనేత కుటుంబం చనిపోయిన అందరికీ బాధాకరమే సార్. అది మా సొంత గ్రామమే. నేను జరిగిన వెంటనే పోయి చూశాను సార్. అది వీళ్ళు ఆత్మహత్య అనుకుంటారు, అది హత్య సార్. అది DSP వాళ్ళు కూడా డిసైడ్ చేసి చెప్పారు సార్. కానీ ఆ ఆన్లైన్ విషయానికి వస్తే అది 2015లో సార్. మాట్లాడండి, వినపడతారు. 2015లో వాళ్ళ నాన్న చలపతి పేరుతో ఆన్లైన్ అయితే చేపించుకుంటున్నారు. అంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే సార్. అవును, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. కానీ ఎక్కడ రికార్డ్స్ లో కూడా దీపారం గాని ఇవేమి లేవు. ఇవన్నీ ఫేక్, బయట చేపించుకున్నారు. వాళ్ళు అవన్నీ గమనించాం సార్. మళ్ళీ రికార్డ్స్ కూడా తెప్పించి మేము చూసాం. ఇవన్నీ ఫేక్. ఆన్లైన్ మాత్రం పక్కా అప్పుడున్న రెవెన్యూ వాళ్ళని మభ్య పెట్టి ఆన్లైన్ చేపించుకున్నారు సార్. తర్వాత 2017లో అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పట్టా శ్రావణి అనే పేరుతో మళ్ళీ ఆన్లైన్ సార్, ఆన్లైన్ అయింది సార్. తర్వాత వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ లో ఒక చెప్పారు సార్, 2020 వరకు PM కిసాన్ పడింది మాకు, మేము ఆన్లైన్ లో లేకపోతే ఎట్లా పడుతుందని. మళ్ళీ నేను రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి నిజంగా ఆన్లైన్ అంటే 2017లో ఆన్లైన్ పక్క వెబ్ లైన్ లో కట్టా శ్రావణి పేరుతో మార్చబడింది సార్. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సార్. ఇవన్నీ మార్పులన్నీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే జరిగాయి సార్. ఇంచుమించు 800 ఎకరాలు మార్చారు సార్ అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, మా ఒంటిమిట్ట మండలంలోనే. అయినా కూడా మీ మీద బురదలుతున్నారు ఇప్పుడు ఈ విషయాల్లో. వైసీపీ నాయకులు రాస్తున్నారు కదా, వైసీపీకి అంటగట్టు కరెక్ట్. ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వం కానీ నాయకులకు కానీ ఎవరికి సంబంధం లేదు సార్. ఓకే, అది కేవలం వాళ్ళ గొడవ. మేము మా దగ్గర వచ్చి ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పగలుగుతాం సార్. మరి ఎందుకు ఈ రామోజీరావు ఆంధ్ర రాధాకృష్ణ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు? అదే సార్, వాళ్ళకి అదే కదా శివరాజకీయమే కదా వాళ్ళది. జరిగిన వెంటనే పోయి చూసిన తర్వాత 2 గంటలకే స్టార్ట్ చేశారు సార్. జరిగిన ఘటన జరిగిన 2 గంటలకే పేపర్ లోను చేశారు. మళ్ళీ DSP ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం ఇవ్వలేదని
నాతో నిన్న ఎవరో మిత్రులు అంటున్నారు అది ఇవ్వకుండా కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేశారండి. 2015లో 2017లో వెబ్లైన్ కదా సార్, ఆన్లైన్ కదా సార్, పక్కా ఉంటుంది కదా సార్ రిపోర్టు. అవును, ఇప్పుడు పక్కా ఉండదు సార్. మీరు కాబట్టి వచ్చి వెరిఫై చేసుకోమని చెప్పండి సార్. వాళ్ళు రామోజీరావు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ రాధాకిషన్ గారు వచ్చి వెరిఫై చేసుకోవాలండి. రామోజీరావు ఇంకేమొస్తాడు ఈ వయసులో అక్కడ దాకా. ఎందుకు వాళ్ళ విలేకరులు కరెక్టే ఇచ్చి ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి న్యూస్ మారిపోతుంది కదా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు 2017లో మారింది, ఇంకో మహిళ శ్రావణి అనే పేరుతో మారిపోయింది కదా. మారిపోయినప్పుడే వాళ్ళు ఆ కుటుంబం గొడవ చేయాలి కదండి వచ్చి. తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. మా పేరుతో, మా తండ్రి పేరుతో, చలపతిరావు గారి పేరుతో ఉన్నది ఎట్లా మారిందని చెప్పి గొడవ చెయ్యాలి కదా. అలా మరి అప్పుడేమి చేయలేదు కదా ఆయన. ఇప్పుడు మా భూమి అనేటువంటిది ఏదో పెట్టారని అంటున్నారు. ఆ లెటర్ చూస్తే గానీ అర్థం కాదు. ప్రతిదానికి ఒక్కటి డీకేడ్ పట్టా లేదుగా. పోనీ ఆ పట్టా ఉండి వాళ్ళకి ఏదైనా దాని నుంచి ఒక లబ్ధి పొందుతూ ఉంటే నిజంగానే ఈ భూమి ఇప్పుడేదో గవర్నమెంట్ మార్చేసి ఇంకోళ్ళకి ఇచ్చింది అనుకోవటానికి ఆన్లైన్లో జరిగి మోసం, ఇట్లాంటి మోసాలు తెలుగుదేశం టైంలో ఎంతోమంది. ఎందుకు ఇప్పుడు బీజేపీ వాళ్ళకి కూడా అంతే కదా, వాళ్ళకు ఒరిజినల్ వాళ్ళకి ఇవ్వకుండా టీడీపీ వాళ్ళకే ఇచ్చుకొని సీట్లు మొత్తం వీళ్ళు టీడీపీ నుంచి బీజేపీలో పోయిన వాళ్ళకే ఇప్పించుకున్నారు. పురంధరేశ్వరి కాంగ్రెస్ నుంచి వచ్చిన చెప్తున్నా. అంటే చంద్రబాబు మోసాలు ఎలా ఉంటాయి, ఒక ల్యాండే కాదు ఇట్లా పార్టీలను కూడా ఇలా మారుస్తూనే ఉంటాడు. చంద్రబాబు మోసం చేస్తే బీజేపీ మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వాళ్ళు ఎందుకు మోసపోవాలి? వాళ్ళు పెద్ద అంతకంటే కేంద్ర అది ఈ రోజు ఆ ప్రశ్న చాలా బాజీ గారిని చాలా అడగాలి నేను. ఇప్పుడు నెక్స్ట్ అడుగుతాను నేను, ఎందుకంటే మాకే సానుభూతి కలుగుతుంది బీజేపీ పార్టీ మీద, ఒరిజినల్ పార్టీ మీద, బయట వాళ్ళకి. అందువల్ల ఈరోజు ఏంటంటే అక్కడ దీన్ని శవరాజకీయాలు, ఇది మనందరికీ తెలిసిందే కదా. చిలకలూరుపేటలో ఒక మహిళ ఆమె ప్రియుడు చంపేస్తే చంద్రబాబు స్వయంగా పోయాడండి. అప్పుడు అదేదో వాళ్ళ ఇల్లీగల్ వ్యవహారం, దానికి ఆమె చంపేస్తే ఇదంతా కూడా జగన్ ప్రభుత్వం మీద నెట్టేస్తూ చంద్రబాబు అంతటి వాడు పోయి ఆమె దగ్గర అంటే ఊరాళ్ళంతా తిట్టారు ఆ రోజు. ఇదేమిటి ఇంత పెద్ద లీడర్ ఈ పనికి మాలిన వ్యవహారానికి వచ్చి కూర్చున్నాడు ఏంటని చెప్పి. అంటే శవరాజకీయం అనే చంద్రబాబు తనన్నా చంపిస్తాడు, లేకపోతే ఎవరన్నా చనిపోతే వాసవాళ్ళన్నా వాడుకుంటాడు. మొదటి నుంచి కూడా దానికి ఒత్తాసు పలకటానికి ఈ పచ్చ మీడియా మొదటి నుంచి ఉండనే ఉంది కదండి. ఎన్టీఆర్ మరణం ఎట్లా జరిగిందనేది ప్రపంచం అంతా తెలుసు. వీళ్ళు చేసిన దుర్మార్గాలకు, వీళ్ళ ఘాతుకాలకు, వీళ్ళ వెన్నుపోటులకి ఆయనకు తట్టుకోలేక అవమానాలకి చెప్పులేస్తే ఏ పెద్ద నేత నువ్వు భరించగలడా అండి? ఆయన చనిపోతే దాన్ని కూడా అధికార మార్పిడి అంతే తప్ప అసలు దీనివల్ల చనిపోలేదంటానికి మసిబూసి మారేడుకాయ నా మీద కూడా పేరెందుకు కానీ ఇప్పుడు ఆయన కూడా లేడు. ఆయన విచారణ చేయబోతున్నారు, నేను మంచిదే కదా అన్న చేస్తామని కూడా అన్నారు. కానీ ఎందుకు నేను దగ్గుబాటి వెంకటేశ్వర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్టీఆర్ టీడీపీకి ఉన్నారు కదా, ఇద్దరు డిమాండ్ చేశాం కదా మా మీటింగ్ లో, నీకు ధైర్యం ఉంటే విచారణ చేయను. తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచి వచ్చి పాతపట్నం నుంచి ఆ రోజు అసెంబ్లీని 3 సార్లు స్తంభింపజేశానండి విచారణ చేపట్టమని ఎన్టీఆర్ మృతి మీద. మరి ధైర్యం ఉంటే ఎందుకు చేయలేదు? నేను తప్పు చేస్తే నన్ను అసలు ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఏ ఒక్క తప్పని నిరూపించగలిగారా ఇన్నేళ్లలో కూడా? ఇంత దుర్మార్గుడు, నా అదే బాధ అండి. ఇంత ప్రజాస్వామ్య వ్యతిరేకిని ఈరోజు మోడీ గారు ఏ విధంగా ఇతను చేర్చుకుంటున్నారనేది మాకు ఎవరికి అర్థం కావట్లేదండి. ఎందుకు, ఏ ప్రయోజనం ఆశించి? ఆయనంతటా ఆయన ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి, అలాంటి అవినీతి పరుడు. ఈరోజు సీఎం రమేష్కి సీట్ ఇచ్చారండి. సీఎం రమేష్ నిన్ననే కేసు ఫైల్ అయింది. వేణు, సినిమా యాక్టర్ వేణు, భాస్కరరావు, కావూరు భాస్కరరావు గారు ఇద్దరు కూడా 450 కోట్లు ఫ్రాడ్ చేశాడు ఫోర్జరీ సంతకాలతో అని. అట్లాంటి వాడికి సీట్ అనౌన్స్ చేస్తారండి? కనీసం నైతిక విలువలండి. ఇక బీజేపీకి నైతిక విలువలు ఉన్నాయనేగా చెప్పుకుంటున్నారు. బీజేపీ మీద ఉంది, బాధ కలుగుతా ఉంది. ఎందుకు ఇంత చెప్పండి? ఈ రకంగా తప్పుడు వార్తలు రాయటం ఎంతవరకు సమాజానికి మంచిది? ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండాలి, కానీ పనిగట్టుకుని బురదలటం కోసమో దేనికోసమో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సరైందేనా? తర్వాత ఇది దీంతో పాటు అది కూడా చెప్పండి, క్రిస్టియన్లు ముస్లింల మీద సడన్ గా రామోజీరావు ప్రేమ పుట్టుకొచ్చింది. అది ఒక పాయింట్ చెప్పు. నమస్కారం. నమస్కారం కుమరేన్ గారు. అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి కృష్ణరాజు గారికి, పెద్దలు లక్ష్మీపార్వతి గారికి కూడా అండి. బాజీ గారు ఇప్పుడు నా మీద బాణాలు సిద్ధం చేసి ఉంచారు కాబట్టి ఇప్పుడు బలంగా ప్రేమతో నా మీద వేసే ఉన్నది చూడాలి. ఒకటి వార్త సంకలనటువంటి స్థితిలో ప్రజలు సందిగ్ధంలో పడిపోతున్నటువంటి పరిస్థితి. పత్రికల యొక్క పోటీ మాధ్యమాల వార్తలు ఏవైతే ఉన్నాయో అవాస్తవాలు
భగవంతుడు తెలియాలి, రెండోది అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియాలి. ఇక్కడ ఏమంటామంటే అది హత్య, ఆత్మహత్య, లేదా యాక్సిడెంటా, లేకపోతే దుర్మరణమా, లేకపోతే మర్డరా అనేటువంటి అంశాలు తీసుకునేటువంటి లెక్కనైతే స్థానిక విషయాల్లో ఇవన్నీ పక్కన పెడితే ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేటువంటి భావన కన్నా కూడా ఒక చేనేత కార్మికుడు తన కష్టాన్ని భరించలేక వచ్చినటువంటి ఆ పరిస్థితిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం అనేది బాధాకరం. ఆ కుటుంబానికి మనం సంతాపం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అది హత్య అయినా సరే, ఆత్మహత్య అయినా సరే. ఒక కుటుంబం జనాభాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బాధపడుతూ చనిపోయారో, చనిపోయినటువంటి కుటుంబానికి సాటి మానవత్వంతో మనం చేయాల్సినటువంటి ఆలోచన అది. కష్టానికి కారణం ఏదైనప్పటికీ కూడా కన్ను మూసి అంత నిర్ణయం తీసుకోవడం అనేది బాధాకరం. దీన్ని మనం వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ పోటీ తత్వంతో ఉన్నటువంటి పత్రికలు అది హత్యే అనేటువంటి ప్రకటన అవతల పక్క నుంచి, కాదు ఆత్మహత్య అనేటువంటి ప్రకటన యువతల పక్క నుంచి వచ్చినప్పుడు ప్రజలు దాదాపుగా ఇది ఏమైనప్పుడు కూడా వాస్తవానికి చనిపోయినటువంటి వాస్తవం కాబట్టి పూర్తిగా కాదండి సార్ పోలీసులు పూర్తిగా విచారణ చేసి వివరణ ఇచ్చారు నిన్న, అయినప్పుడు కూడా మళ్ళీ రాస్తున్నారు. అది అందుకని నేను అంటానండి, ఇక్కడ కాదు ఇది ఆత్మహత్య అనేటువంటి ఆలోచన జనరల్ గా అధికారులు ఉన్నటువంటి పత్రికలకు ఉన్నటువంటి పరిస్థితి. కాదు ఇది హత్య, దీనివల్ల చనిపోయినటువంటి చెప్పాలనేటువంటి ప్రతిపక్షాలను మోస్తున్నటువంటి పత్రికలు చెప్పేటువంటి పరిస్థితి. కానీ రెండింటి మధ్యలో వాస్తవాలు అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాంతాలు తెలుస్తూ కూడా ఈ కష్టానికి కన్ను మూసినటువంటి నేతన్న యొక్క బాధ ఏదైతే ఉందో ఇబ్బంది అర్థమైంది. పోనీ దీని గురించి మాట్లాడండి. పని ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద సడన్ గా రామోజీరావు ప్రేమ వచ్చింది, నమ్ముతారా మీరు? సార్ ఎన్నికలు వస్తే సమాజాలన్నీ గుర్తుకొస్తాయి. ఎన్నికల తర్వాత ఆ సమాజాలు పట్టుకెళ్ళిపోతాయి. పాలన అయిపోయిన తర్వాత పాలనలో పాలించబడినటువంటి ప్రజలు పేదలుగానే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు ఉండవు. ఇవన్నీ రాజకీయాల్లో వచ్చినటువంటి అంశాలు. ఇవాళ రాజకీయాల్ని మోస్తున్నటువంటి పత్రిక ఏవైతే ఉన్నాయో వాటి అంశాల్లో ఈ రోజు గుర్తుకొస్తాయి. ఇది ఎందుకు 2019 నుంచి ఇప్పటి వరకు మధ్యలో అవ్వలేదు, లేకపోతే ఈ రోజే దీనికోసం ప్రత్యేకంగా ఎందుకు తీసుకోవాలంటే ఎన్నికలు. ఈ ఎన్నికల సమయంలో ఇప్పుడు ఎత్తుకుంటారనమాట, కష్టాలు ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేటువంటి దీనికి ప్రభుత్వం ధీటుగా చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి ఉందనుకుంటే ప్రభుత్వం ముందుకెళ్ళి ప్రభుత్వం చేసినటువంటి అంశాలని బహిర్గతపరచాలి. కొమ్మినేని గారు చేసినటువంటి. అవును, రైట్. నీలాద్రి గారు విశాఖపట్నం. నీలాద్రి గారు నమస్కారం, మాట్లాడండి. ఈనాడు ఆంధ్రజ్యోతి వైఖరి మీద రోజు తప్పనిసరి మనం మాట్లాడాల్సి వస్తూ ఉంది, మీరేమంటారు? సార్ నమస్కారం సార్, మీకు అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మాట్లాడి ఈ ఎలక్షన్ అయ్యేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎన్ని అబాండాలు వేయాలో అన్ని అబాండాలు వేస్తారండి వీళ్ళందరూ కలిపి. ఇవన్నీ ఆ మేడం లక్ష్మీపార్వతి గారికి అన్ని అనుభవం అండి. ఆ మహాతల్లి ఇన్ని అబాండాలని ఎలా తట్టుకుని నిలబడిందో ఆ మహాతల్లికి చేతులెత్తి నమస్కరించాలండి. ఇవి చాలా ఉంటాయండి. కాకపోతే మేము బాధపడేది ఏంటంటే బీజేపీలోని బాజీ గారు లాంటి పెద్దలు ఉండి కూడా ఆ పెద్దలను కూడా వెనక్కి పెట్టేసి పారాచూట్ బ్యాచ్లకి మాత్రం టికెట్లు ఇవ్వడం మాత్రం చాలా. నేను అడగలేదు బాజీ గారు, ఆయన అందరికీ ఆయన చెప్తున్నాను. రైట్, ఓకే. రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి. మీరేమంటారు? సడన్ గా క్రిస్టియన్లు ముస్లింల మీద రామోజీరావు ప్రేమ పుట్టింది, అంత ముందంతా మొత్తం వాళ్ళకి అంతా ఇచ్చేస్తున్నారు అంత చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఏం చేయట్లేదని రాస్తున్నారు. ఏ కాదు బాజీ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఎన్నికల ముందు గుర్తొస్తాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత నాయకులు మర్చిపోతారు అని అంటున్నారు. కానీ మరి జగన్ మాత్రం అలా మర్చిపోలేదు కదా సార్. బ్రహ్మాండంగా పేదలందరినీ కూడా ఉత్తరించాడు ఆయన. అదేం కాదు, ఆయన జగన్ గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే సార్ నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ యొక్క సోషల్ మీడియా మాత్రం చాలా బలంగా పనిచేయకపోతే ఈ పచ్చ మీడియా కుట్రలు మాత్రం ఇట్లాగే ఉంటాయండి. ఇవాళ ఆత్మహత్య, రేపు ఇంకోటి లేకపోతే వండి వారుస్తారు. ఓకే, రైట్. ఈ సడన్ గా క్రిస్టియన్ల మీద వాళ్ళకి హే జేసస్ గుర్తుకొచ్చాడండి రామోజీరావుకి. అంత ముందంతా అసలు ముఖ్యమంత్రి కాడి నుంచి అందరినీ అది ఇదని చంద్రబాబు గారు అంటూ వీళ్ళు పరసడం ఏమిటి? ఇప్పుడు సడన్ గా ముస్లింల మీద క్రిస్టియన్ల మీద ప్రేమ వచ్చింది. అదే ఇప్పుడు బాజీ గారు చాలా చక్కగా చెప్పారు. ఎలక్షన్స్ ముందు అన్నీ గుర్తొస్తాయి వీళ్ళకి, ఏమేమి ఉన్నాయని అన్నీ వెతుక్కుంటూనే ఉంటారు ప్రభుత్వం మీద బురద చల్లడానికి. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నెల తర్వాత ఈ నెల మాట్లాడనన్నాడు, కానీ వారం తర్వాతే మాట్లాడాడు చంద్రబాబు.
వెంటనే ఏంటి, తిరుపతి కొండ మీద సిలువ. నిజమే, దుర్మార్గం ప్రచారం చేశారు. ఈ మామూలు ప్రచారం అండి, తిరుపతి కొండ మీద సిలువ. లైట్లు అది ఇదేదో దానికి సంబంధించిన కమ్యూనికేషన్ చేసేటటువంటిది, అది టెలికమ్యూనికేషన్ సంబంధించి ఏదో అది, దాని ఆ పోల్ని చూపించి సిలువ చూసారా అని ఫోటోలు తీసి. అలాగే ఇతనే ఒక క్రిస్టియన్ పంపించి కొండ మీద, ఆ మెట్ల మీదే ఎక్కేటప్పుడు కొండ మీదే చూసారా మొత్తం క్రిస్టియన్స్ ఆక్యుపై చేసేస్తున్నాం మేము అన్నట్టు ఒక వార్త. అప్పుడు టికెట్లు వెనకాల ఒకటి. తర్వాత బస్సు మీద ఎప్పుడు అతని టైంలోనే అక్కడ ఏదో తిరునాళ్ళు జరిగింది గోదావరి జిల్లాలో క్రిస్టియన్స్ది, అప్పుడు బస్సుల మీద అంటించారు పోస్టర్లు. ఆ పోస్టర్ చూపించి చూసారా ఎలా క్రిస్టియానిటీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారో. బస్సుల మీద కూడా క్రిస్టియానిటీ కోసం అప్పుడు ఎందుకు బీజేపీ కూడా తెగ ఇరుచుపడ్డారు కదండి గవర్నమెంట్ మీద. ఇది క్రిస్టియన్ గవర్నమెంట్ వచ్చింది, హిందువులు దెబ్బతిన్నారు. 47 గుళ్ళు పగలగొట్టిన తీసేసినటువంటి చంద్రబాబునే ఒక్క మాట మాట్లాడలేదు వీళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అన్ని గుళ్ళు మళ్ళీ కట్టి బాబు మొన్ననే అన్నీ కూడా ఇనాగ్రేషన్ చేశారు, వాడిని ప్రారంభించారు అన్ని గుళ్ళు కూడా. అట్లాంటి వ్యక్తినేమో వీళ్ళు మాట్లాడటానికి ఒక్క మాట రాదండి జగన్మోహన్ రెడ్డి గారి మంచిని గురించి చెప్పడానికి. ఇంత దుర్మార్గం చేసి హిందూ మతాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళకేమో ఇప్పుడు మళ్ళీ హిందూ మతం చాలా గొప్పదంటూ ఈయనే హిందూ మతం దెబ్బతినిపోతుంది. పవన్ కళ్యాణ్ చేత కూడా అనిపించాడు కదండి ఒక సభలో, మళ్ళీ ఇంకోసారి మావిడ క్రిస్టియన్ నాకేం మతాలు లేవు అంటాడు, మళ్ళీ అంటాడు హిందూ మతం దెబ్బతినిపోతుంది క్రిస్టియన్. అది అసలు ఆ పిచ్చోడి గురించి అనుకో. కానీ ఇప్పుడు ముస్లిమ్స్ కన్నా 60,000 రూపాయలు హజ్ యాత్రకి ఈ ప్రభుత్వం వచ్చాక కేటాయిస్తే ఆ రోజు ఈ పత్రికలు ఎంత ఏడ్చినాయండి. క్రిస్టియన్స్ కోసం కూడా వాళ్ళకి ఫాదర్స్కి డబ్బు ఇవ్వటం 5,000 10,000 ఇస్తా ఉన్నారండి పేదవాళ్ళు అందరికీ చేస్తున్నారు. ప్రతి మతాన్ని కూడా ఆయన సమంగా నిజంగా ఏదైనా లౌకికవాదం, భారతీయ లౌకికవాదం ఏదైనా ఉందంటే భారతదేశ విధానం అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో అమలవుతూ ఉందండి. ఈరోజు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని పార్టీలు ఏమీ తేడా లేనటువంటి విధానంలో ఆ పరిపాలన సాగుతూ ఉంటే దాన్ని నిజంగా మనం అభినందించాల్సిందే. కానీ ఈ దుర్మార్గం, ఈ అప్రజాస్వామ్య శక్తులన్నీ ఈ కూటమి ఒక దుష్టగ్రహ కూటమిలాగా, ఆ దుష్టగ్రహ కూటమి ఆకాశంలో ఏర్పడ్డప్పుడు విపరీతాలు జరుగుతాయండి, ఉల్కాపాతాలు జరుగుతాయి, సముద్రాలు పొంగుతాయి, లావాలు ఉప్పొంగుతాయి, సర్వనాశనం అయిపోతుంది భూమి. అలాంటి ఈరోజు రాజకీయ వ్యవస్థకు ఒక పెను ముప్పులాగా తయారయ్యారండి ఈ దుష్టగ్రహ కూటమి. వీళ్ళ అబద్ధాలు, వీళ్ళల్లో ఏ ఒక్కడు మంచాడున్నాడండి. సుజనా చౌదరి ఒక డిఫాల్టరు, అదేవిధంగా సీఎం రమేష్, సారా రమేష్ అని పేరు అతనికి. అట్లాంటి వాడు ఈరోజు ఫ్లైట్ కొనగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇతను ఋత్విక్ ద్వారా అన్నీ కూడా చంద్రబాబు టైంలో ఎన్ని ప్రాజెక్టులు అతనికి తరలించి మొత్తం బినామీ కదండి సీఎం రమేష్. ఫ్లైట్ కూడా లోకేష్ కొన్నాడండి, వీళ్ళు అతనిది కాదు మాకు తెలుసు ఇవన్నీ కూడా. ఇట్లాంటి వ్యక్తుల్ని పోషించుకుంటూ తన బినామీలో పెట్టుకొని లక్షలు కూడా 6.5 లక్షల కోట్లు అవినీతి మార్గంలో సంపాదించినటువంటి చంద్రబాబు నాయుడు చాలా గొప్ప నాయకుడా. ఇంతకంటే దురదృష్టం ప్రజాస్వామ్య వ్యవస్థకు దుర్దినం ఉందా అండి? మోడీ గారంటే ఈ దేశం మొత్తానికి గౌరవమేనండి, నాకు కూడా గౌరవం, మీకు గౌరవమే. కానీ ఇలాంటి పనికిమాలిన వాళ్ళని యదవులను తిట్టాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళని ఎంటబెట్టుకొని ఈరోజు మీరేం నీతులు చెప్తారండి ఈ దేశానికి? ఏం చెప్తారండి? 100 కోట్ల కోసం ఆయన ఏమో ముఖ్యమంత్రి మంచి పేరేగా, పాపం ఈ లిక్కర్లో ఎలా చిక్కుకున్నాడో తెలియట్లేదు, అతను మాత్రం అరెస్ట్ చేస్తారు ఆగమేఘాల మీద. కేసులు వచ్చి చుట్టుముట్టు ఉన్న బెయిల్ ఇప్పించి మరీ కూడా ఇతన్ని తీసుకొని పార్టీలు ఎన్డీఏలో చేర్చుకుంటారా? ఎక్కడ బీజేపీ బాజీ గారు సమాధానం చెప్పారు. మీరు కూడా ఈ సడన్ గా రామోజీరావు క్రిస్టియన్ల మీద వీళ్ళ మీద ఎట్లా ప్రేమ కలిగింది, ముస్లింల మీద ప్రేమ కలిగింది? అంత ముందంతా నానా చెత్త చెదారం అంతా రాసేవాళ్ళు కదా సార్. ఇప్పుడు క్రైస్తవులకు సంబంధించి వారి బాధ ఏమిటంటే వారిలో అత్యధికులు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో సపోర్ట్ చేశారు. అదే విషయాన్ని ఈ రోజు ఈనాడు కూడా చెప్పారండి, గుంపుగుత్తగా వాళ్ళు ఓట్లు వేశారు అని చెప్పి. దానిని ఇప్పుడు చెడగొట్టే ప్రయత్నంలో భాగంగానే వారి మీద ఏదో ఒక ప్రేమను వలకబోస్తున్నట్లుగా ఈనాడులో వార్తా కథనం వచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్రైస్తవులకైనా నష్టం జరిగిందా అంటే దాదాపు 15 పథకాల ద్వారా కేవలం క్రైస్తవ కమ్యూనిటీకే 600 కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూర్చారండి. మరి ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. ఫస్ట్ టైం పాస్టర్లకు 5,000 రూపాయలు దాకా ఇచ్చారు, చర్చలు పునర్నిర్మాణం డబ్బులు ఇస్తున్నారు.
అలాగే వీళ్ళు జెరూసలేం వెళ్ళాలంటే దానికి సంబంధించిన ఆ ప్రయాణ ఏర్పాటుకు సంబంధించి కొంత బచ్చి వేస్తున్నారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటుంటే వారి మదిలో విషపు బీజాలు నాటడానికి బహుశా ఇటువంటి కథనాన్ని చేసినట్లుగా కనిపిస్తుంది. రెండోది ఏంటంటే అసలు ఇంకో హిడెన్ ఏజెండా ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూటమిలో చేయటం వల్ల సహజంగానే ముస్లింస్ కి క్రైస్తవులకి కొంత అసహనం ఉంటుంది, వాళ్ళు కొంత ద్వేషాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తారు. వాళ్ళందరూ కూడా వైసీపీ వైపు మరింతగా కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఏంటంటే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మొదటి ఇవాళ క్రైస్తవుల గురించి రాశారంటే 2-3 రోజుల తర్వాత ముస్లింస్ కూడా రాస్తారు. అట్లాగే సేమ్ ఇటువంటి కథ వస్తుంది అక్కడ. ఉద్దేశం అంటే ఈ రెండు వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు దూరం అయిపోతున్నాయి, మనం దగ్గర చేయాలంటే ఏం చేయాలి, వారి మీద మనం బురద చల్లాలి అనే ఉద్దేశంతో ఈ కథనాన్ని వండి వార్చినట్లుగా కనిపిస్తోంది. దాదాపు 600 కోట్ల రూపాయలు ఈ క్రైస్తవ కమ్యూనిటీకి ఈ ప్రభుత్వం గత 6 ఏళ్లుగా 15 పథకాల ద్వారా అందజేసింది. కృష్ణరాజు గారు, ఒక్క మాట కృష్ణరాజు గారు, మీకు ఇంకొకటి గుర్తు చేస్తున్నాను. షర్మిలాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేసి ఆంధ్ర రాష్ట్రంలో రాగానే ఆమె చేత ఏమనిపించారండి, క్రిస్టియన్స్కి న్యాయం జరగట్లేదు ఈ రాష్ట్రంలో అనిపించారు కదా. అక్కడెక్కడో అస్సాంలో జరిగితే దాన్ని తీసుకొచ్చి ఈయన ఖండించలేదని చెప్పి మణిపూర్లో రైట్. ఓకే, సూరిబాబు గారు నెల్లూరు నుంచి. సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి. సడన్గా ముస్లింలు క్రిస్టియన్లు మీద రామోజీరావు గారికి ప్రేమ పుట్టుకొచ్చింది. మరి నేనైతే విన్నాను, మీరు ఇందాక కృష్ణరాజు గారు చెప్పింది వాస్తవమే. దాదాపు 60 నియోజకవర్గాల్లో ముస్లింలు 20,000 నుంచి 50,000 60,000 వరకు ఉంటారంట. మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు, నెల్లూరులో టీడీపీ నారాయణకి కాస్త ఎడ్జ్ ఉందని అనుకున్నాము అని చెప్తూ వచ్చేవాడు. సడన్గా మొన్న ఒక రోజు ఆయన ఫోన్ చేసి ఈ మొత్తం బీజేపీతో కలవంగానే నారాయణ కూడా భయపడిపోతున్నాడు, గెలుస్తామో లేదో అనే సందిగ్ధంలో పడిపోయాడు. సో అక్కడ వైసీపీ బాగా పుంజుకుంటుందని ఫోన్ చేశాడు. సో దీన్ని దృష్టిలో ఇటువంటివన్నీ సర్వేలు చేసుకుంటారు కదా, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు సడన్గా వాళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చిందని అనుకోవాలి. సూరిబాబు గారు, నేను చెప్పింది వాస్తవేనా, మీరు చెప్పండి. నమస్కారం. సార్, ఇప్పుడు కృష్ణరాజు గారు చెప్పింది కూడా నిజమే. కాకపోతే ఇప్పుడు ఈనాడు మనకు ఉన్నటువంటి ఈ పత్రికల వ్యవహారం ఎలాంటిదంటే ఒక్క మాటకు ముందు చేసుకోవాలి. చైనా ఆత్మహత్యలు దగ్గర నుంచి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు ఉదయం ఒక అబద్ధంతో నిద్ర లేపాలి. వాళ్ళ పథకం అది సార్, వాళ్ళు చేసిన పథకాలు. ఇంతకు ముందు మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్లు అప్పుడు కూడా గుడుల మీద దాడు. జగన్ గారు ఒక పథకంలో డబ్బులు ఇస్తే వాళ్ళ గుడి మీద బడి మీద ఒక వ్యక్తి మీద దాడికి ఇవి ఫోకస్ చేస్తారు సార్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఇటువంటి వాటికి బాగా మద్దతు ఇచ్చేది ఇది భారతదేశంలో అంతర్భాగం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది గ్రహించక కొన్ని జాతీయ పార్టీలు వాళ్ళ భావజాలం ఏంటంటే మేము ఈ సమాజానికి దూరంగా ఉన్నట్టు, మాకు సంబంధం లేనట్టు జాతీయ పార్టీలు మాట్లాడటం చాలా శోచనీయం సార్. ఇది చాలా కాదుగా అమిత్ షా, నాకు ఆశ్చర్యం వేసింది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అయ్యా మీ మన ప్రైమ్ మినిస్టర్ని పట్టుకుని టెర్రరిస్ట్ అన్నాడంటే అలా అన్నాడా, నా దృష్టి రాలేదని చెప్పాడంటే ఆ స్థాయిలో కూడా అసత్యాలు చెప్తారా అని ఆశ్చర్యం వేసింది నాకైతే. అది సార్, హలో కంప్లీట్ చేయండి సార్. ఒకసారి నేను ఏబీవీపీ యాక్టివిస్ట్ సార్, కాలేజీ దినాల్లో 90-92లో. దానికి ఒక దేశీయ సంస్కృతి, ఆచారము, వ్యక్తి క్రమశిక్షణ కలిగిన సిద్ధాంతాలు ఉండేది బీజేపీ. ఇప్పుడు ఏంటంటే కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి బాబు సిద్ధాంతాన్ని పాటించడం బీజేపీ అనేది ఇది చాలా అర్థం చేసుకోవాలి. శివరామరాజు గారు హైదరాబాద్ నుంచి. శివరామరాజు గారు సంక్షిప్తంగా. నమస్తే సార్, కొమ్మనేని గారు, అక్కడ ఉన్న ప్రజలందరికీ నమస్తే. మాట్లాడండి సార్. ఇప్పుడు మనకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మీరు ఒకసారి టీవీ9 ఇంటర్వ్యూలో మురళీకృష్ణ గారు అడిగినప్పుడు, సార్ మరి పత్రికలు అట్లా రాస్తున్నాయి కదా అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారండి. ఆ రోజుల్లో అంత డ్యామేజ్ చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారు సింపుల్ గా ఈ పత్రికలు అనేవి పాలనకి ప్రజా ప్రయోజనాలకి పనికిరాని పత్రికలు, అది చదివినా చూసినా అవి ఎందుకు పనికిరాని వాటితో మనకి ఎందుకు నాన్న, మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకి ఏ మేలు చేసాం ఎలా చేసాం అన్నది ఆయన చూశాడు తప్ప ఇలాంటి పత్రికలను పట్టించుకోలేదు సార్. ఆ రోజు మీకు తెలుసు, అక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో అన్నారండి, 2008లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎలక్షన్కి వెళ్ళే ముందు కూడా ఆయన అదే మాట అన్నారు సార్. రైట్, థ్యాంక్ యూ. ఇక
బాజీ గారు చెప్పండి, ఏమిటి రఘురామకృష్ణరాజు గారికి మీరు ఇవ్వలేదు, టీడీపీ వాళ్ళు ఇవ్వలేదు, జనసేన ఇవ్వలేదు, ఏంటి అంత అంటరాని వాడిగా మారిపోయాడా? లేకపోతే మళ్ళీ ఇంకో 20 రోజులు ఉంది కాబట్టి ఆయన ఏమైనా పైరువి చేసుకుంటే ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? 3 పార్టీలు నావే, ఏ పార్టీ అయినా సరే నాకేస్తుందని చెప్పినటువంటి ధీమా ఏమిటి ఆయన సడన్గా అట్లయిపోయింది? పోనీ మీరైనా పోనీ మిగతా వాళ్ళకి అందరికి ఇచ్చారు కదా, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అందరికి ఇచ్చారు కదా, ఒక్క రఘురామకృష్ణరాజే మీకు పనికి రాకుండా పోయాడా? పోనీ అట్లాగే సుజనా చౌదరికి ఇస్తున్నారంట, మీలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? విజయవాడ వెస్ట్లో ఎప్పుడైనా ఆ వర్గం వాళ్ళు ఎప్పుడైనా పోటీ చేశారా? ఈ రెండింటికి మీ సమాధానం చేస్తే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఎస్ సార్, నాకు కొంచెం సమయం కూడా ఇవ్వండి సార్. కొంచెం మాట్లాడండి, ముందే మీకు ఇచ్చానుగా సార్. అంటే నాకు మళ్ళీ మేడం గారితో కూడా ఉన్నాయి అస్త్రాలు, సమాధానం చెప్పాలి. అది అవసరం లేదులేండి, మామూలుగా ఆవిడ చెప్పదలుచుకుని చెప్పారు మీరు కానివ్వండి, చాలా సార్లు వచ్చినాయి. రెండోదండి, ఒకటి రఘురామకృష్ణరాజు గారు పార్లమెంట్కి పోటీ చేయాలనుకున్నటువంటి వారు భారతీయ జనతా పార్టీ యొక్క కన్సర్న్ ఉందో లేదో మా యొక్క పార్టీకి కానీ, మా యొక్క కార్యకర్తలు కానీ, మా యొక్క నాయకులు కానీ ఎటువంటి సమాచారం లేదు. మరి అన్యాయంగా స్పీకర్ స్థాయిలో మేనేజ్ చేసుకుని 4 ఏళ్లు పదవిలో ఉండగలిగిన వ్యక్తి, బీజేపీకి సంబంధం లేదు, నాకు అసలు ప్రైమ్ మినిస్టర్ తెలుసు, అమిత్ షా గారు తెలుసు అని చెప్పిన వ్యక్తి. సార్ ఇట్లా చాలా మంది చెప్పారు సార్. మీకు ఇందులో గుర్తు చేస్తున్నాను చాలా విషయాలు, మీకు చాలా విషయాలు తెలియాలి. 2014 నుంచి జరుగుతున్నటువంటియో లేకపోతే 2019 తర్వాత జరుగుతున్నాయి. 14 నుంచి కూడా మనకి అపోజిషన్ లో ఉన్నప్పుడు అనేక సార్లు మా ఆఫీసులో, మా కార్యాలయంలో విజయసాయి రెడ్డి గారు, అనేక మంది పెద్దలు మాతో పాటు కలిసిన సందర్భాలని, బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలని, అక్కడ ఉండి చేసినటువంటి రకరకాలైనటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల పూర్లో రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాల భిన్నమైనటువంటి మాటలు మాట్లాడతారు. మాకున్నటువంటి డైరెక్ట్ ఏదైతే వాతావరణం సమాచారం ఉందో అంతవరకే నేను మీ ముందు అడిగిందని చెప్పగలను. ఒకటి, భారతీయ జనతా పార్టీకి రఘురామకృష్ణరాజు గారు పార్టీలో జాయిన్ అవ్వలేదు. 2, వారికి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం మొత్తం కేంద్రం సంబంధించినటువంటి అంశం. ఈ రాష్ట్ర అధ్యక్షులు వారు కలిసి ఢిల్లీలో జరిగినటువంటి మొన్న ఈ సీట్ల ఎంపికలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ రకంగా అయితే మా యొక్క ఆలోచనకి ఆయన అంగీకరించి వచ్చి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రయాణాలు ఇవ్వనివ్వండి, లేకపోతే వరప్రసాద్ గారు మరి వైసీపీ నుంచి వచ్చి ఆయన నేను బీజేపీ తరఫున ఉంటానండి, కూటమిలో నిలబడతాన్న తర్వాత ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయనకి ఇచ్చినటువంటి టికెట్ కానివ్వండి, ప్రతి లెక్క కూడా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయమే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రఘురామకృష్ణరాజు గారి స్థానంలో మేము అక్కడ ఉన్నటువంటి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఎవరైతే 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారో మేము మా కార్యకర్తని అంటాడు. ఇక రెండోది, మీరు చెప్తున్నటువంటి లెక్క ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ యొక్క కోణం కూడా మీ ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం, మీరు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ షేక్ బాజీ అనేటువంటి మీరు చెప్తున్నటువంటి ముస్లిం ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిం కన్నా ముందు నేను భారతీయుడైనటువంటి భావన నాకు బలంగా ఉండబట్టే భారతీయ జనతా పార్టీలో ఉన్నానండి. దయచేసి బాజీ గారు నేను ముస్లిం అన్న పదమే వాళ్ళ, మీరు ఒరిజినల్ బీజేపీ నాయకుడు కాబట్టి విజయవాడ వెస్ట్ లో ఎప్పుడు ఆ వర్గానికి ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి దాని బదులు మీకు ఇచ్చి ఉండొచ్చు కదా అని అన్న, అంతే. ఎస్ అండి, నేను ఒరిజినల్ బీజేపీ నాయకుడు కాదా లేకపోతే నకిలీ బీజేపీ నాయకుడా, ఈ కేటగిరీస్ మీ దగ్గర ఉంటాయి. కానీ మా దగ్గర ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకునో, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మా కుర్చీలో కూర్చునో, లేకపోతే భారత మాతాకి జై అనేటువంటి ఎవరైనా సరే మేము భారతీయ జనతా పార్టీ యొక్క సైద్ధాంతిక లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగానే చూస్తాం. అది మీరు వచ్చి రేపు బీజేపీ జై అనకుండా భారత మాత జై అంటే చాలు, మావాడే మా సోదరుడే అంటాం మేము. ఇక్కడ మీకు మాకు కావాల్సినటువంటి సైద్ధాంతిక లక్ష్యం అది. ఇక్కడ ఏమంటామంటే, ఏదైతే ఎన్నికల ప్రచార వ్యూహంలో భారతీయ జనతా పార్టీ ముస్లిం ఓట్లుగా చూడకుండా ముస్లింలు ఈ సమాజంలో అభివృద్ధి చెందాల్సినటువంటి సమాజంగా చూసేటువంటి లక్ష్యంలో నడుస్తున్నటువంటి దేశం మొత్తం ఉన్నటువంటి ఐడియాలజీ అండి. దీని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకుంటుంది. మీరు అన్నట్టుగా 70 సీట్లలో బలోపేతమైనటువంటి ముస్లిం సమాజం ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఈ సమాజంలో ఒక అభివృద్ధి చెందాల్సినటువంటి వ్యక్తిగా, ఏదైతే కరోనా వ్యాక్సిన్ లో పంచుకోవాలి, రేషన్ బియ్యంలో పంచుకోవాలి, ఇళ్ల విషయంలో పంచుకోవాలి, ఇళ్ల నీళ్ల విషయంలో పంచుకోవాలి, రోడ్ల మీద అభివృద్ధి పంచుకోవాలి. దయచేసి అడ్డం పడితే చెప్పలేదు సార్. మీరు ఉపన్యాసం ఇస్తున్నారు విషయం చెప్పకుండా, అది నా బాధ. ఉపన్యాసంగా సార్ నేను అనేది, క్రైస్తవులకి ముస్లింలకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిందని వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని మీరు చెప్పిన మాటకి నేను చెప్పాల్సిన బాధ్యత గారు చెప్తున్నా. ఎందుకంటే దేశంలో కాశ్మీర్ ఉన్నటువంటి ముస్లింలు ఆంధ్ర కన్నా ఎక్కువ, అదే విధంగా గుజరాత్ లో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో, యూపీలో ముస్లింలు అధిక శాతం ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తా ఉంది. అదేవిధంగా 9 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులు 90% ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుంది.
దశాబ్దాల పాటు గోవాలో భారతీయ జనతా పార్టీ క్రైస్తవుల దగ్గర పరిపాలిస్తా Okay, ఉంది. right. ఆంధ్రప్రదేశ్ ఈ భావన ఎందుకు వస్తుందంటే అది ఎట్లా వాళ్ళు విడదీసి ఓటు పరిపాలిస్తుందో బ్యాంక్ మనకి తీసుకునేటువంటి తెలుసులేండి. ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మా ఓట్లు లేకపోతే మా వాళ్ళకి మేలు చేస్తున్నారు వాళ్ళకి Okay, కాదండి, సమాజం right, మొత్తానికి okay. మేలు చేసి సరిపోతుందండి. చెప్పాల్సినటువంటి బాధ్యత లక్ష్మీపార్తి ఉంది. గారు ఏదో మీరు అడుగుతారట. మీరు ఇందాక ఒక్క మాట నిమిషం, మాట్లాడారు. ఒక్క మాట. ఒక్క నిమిషం, లక్ష్మీపార్తి గారు ఏదో ఇందాక అడుగుతారట. మాట మాట్లాడారు. ఇందాక మేడం గారు కూడా ఒక మాట మాట్లాడారు, లక్ష్మీపార్తి గారు ఒక మాట మాట్లాడింది. వారు మాట్లాడారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గుళ్ళ మీద దాడులు చేశారు, కూల్చారని మాట్లాడారు. నాడు 40 గుళ్ళు కూల్చినా, నేడు అంతర్వేద దగ్గర నుంచి రామతీర్థం వరకు కూల్చినా సనాతన ధర్మం మీద దాడి చేసి దాన్ని మిగతా వర్గాలకి మేము లాభం చేసామని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేటువంటి ఆలోచనకి చరమగీతం పరిగేటువంటి రోజు వస్తుంది. అప్పటిదాకా భారతీయ జనతా పార్టీ Okay. తన ఆలోచనలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జెండా నిలబెట్టి అధికారాన్ని సాధించుకునే ప్రక్రియ పోతుంది. దీనికోసం ఖచ్చితంగా ఏ భావజాలాన్ని దగ్గరకు ఉండాల్సిన పరిస్థితి ఆ భావజాలాన్ని తీసుకొని దగ్గరికి వెళ్తాం, అంతే తప్ప మీరు ఇక్కడ Right, okay. మీరు ఆయనకి ఎందుకు వెళ్ళారు, ఈయనకి Right. ఎందుకు వెళ్ళారు బాజీ అనేటువంటి గారు. భావన ఏదైనా ఉంటే మాకు అల్టిమేట్ గా ఈ దేశంలో 400 Okay, okay. సీట్లు చాలా సాధించడం గొప్ప లక్ష్యం. విషయం. చాలా గొప్ప దీనికి విషయం. కలిసి వచ్చి బాజీ మళ్ళీ గారు. ఆవంటున్నారు. Okay. సార్, బాజీ నేను- గారు. మీకు ఒక్క నిమిషం. చాలా చక్కటి ఉపన్యాసం చెప్పారు బాజీ గారు. సిద్ధాంతాల గురించి బాగా చెప్పారు. మొన్ననే బీజేపీ పార్టీ ఎలక్షన్ అనౌన్స్ ముందే రోజే చెప్పారు, మాది అవినీతి రహితమైనటువంటి పాలసీని మేము తీసుకుంటా ఉన్నాము. కదా చెప్పారు కదా, ఈ దేశంలో 9 ఏళ్లలో అవినీతిని ఒక అవినీతి మచ్చలేనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పాలన చూడండి మేడం. అదేనండి, అదే అన్న అవినీతి నిర్మూలన. కానీ ఈరోజు మీరు పెట్టుకున్న పార్టీ, పొత్తు పెట్టుకున్న పార్టీ ఎలాంటి నీతివంతమైన పార్టీ అనండి దేశం మొత్తం తెలుసంటే Right, okay. అది ఆయన ప్రైమ్ మినిస్టర్ చెప్పారు అదొకటి. కదా, ఇంకా దాని గురించి నిన్ననే చెప్పండి. కదండి కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఈ సీఎం రమేష్ పంపించాడు. అవును. అది ఆయనకి బయటపడిపోయింది కదా. బీజేపీ టికెట్ ఇచ్చి ఆయనకి బీజేపీ ఏం సిద్ధాంతం ఒక్కసారి మళ్ళీ ఆయన దయచేసి ఉపన్యాసం ఇస్తాడు, ఎందుకు ఆయన దగ్గర సమాధానం లేదు పాపం. ఆయన ఏం బాజీ చేస్తారు? గారు ఆయన ఇబ్బంది నాకు పెడతాం ఎప్పుడు correct తెలిసారా కాదు. మీరు? ఆయన ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. ఉమామహేశ్వరరావు విజయవాడ నుంచి. ఉమామహేశ్వరరావు చెప్పండి, విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి గారి పేరు ప్రచారం అవుతుంది. బాజీ గారు లాంటి వాళ్ళకి ఇవ్వకుండా సుజనా చౌదరికి ఎందుకు ఇస్తున్నట్లు? ఇందాక ఇప్పుడు గుర్తు చేశారు లక్ష్మీపార్తి గారు. సీఎం రమేష్ గారు కాంగ్రెస్ కి 30 కోట్లు విరాళం ఇస్తే ఆయనకి బీజేపీ టికెట్ ఇచ్చింది. అదో తమాషాగా ఉంది. టీడీపీకి ఆయన 5 కోట్లు ఇస్తే ఏమంటే మీరేమంటారు? జెండా పట్టుకుంటేనే బీజేపీ అయితే ఇక అందరూ వీళ్ళంతా అందులోనే ఉంటారు కదా, డెకాయిట్స్ అంతా అందులోనే ఉంటారు కదా. రేపు మాకు లక్ష్మీభారతి గారు భారతమాతాజీ అంటే మనం బీజేపీ అంటాం. అందరికీ నమస్కారం. నమస్కారం. ఈ బాజీ గారు అని చెబుతున్నారు ఏమని కాదండి బాజీ గారు, మీ మంచి కోసం చెబుతున్నారు. పాత బీజేపీ వాళ్ళు, కొత్త బీజేపీ వాళ్ళు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉందండి, మీకే లేదు. మాకు ఎలా ఉందంటే చెప్పమంటే మీకు ఎందుకు వచ్చింది డౌట్ అంటే లక్ష్మీపార్వతి గారు అన్నట్టు నిన్నగా మొన్న ఆ కాంగ్రెస్ వాళ్ళకి 30 కోట్లు ఇచ్చిన వాళ్ళందరికీ ఏమండి వాళ్ళ ప్రజలు ఎవరు తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఈనాడు కాలం కాదు, ఇది ఇంటర్నెట్ కాలం. మీరే అమాయకంగా ఉన్నారు కానీ మోడీ గారు అంటే మేము కొంచెం బాగా అభిమానిస్తాం. అటువంటి మోడీ గారు ఇవాళ 1 సీటు వచ్చానో 2 సీట్లు వచ్చానో 400 సీట్ల కోసం ఆ 1, 2 పెంచుకోవడం కోసం తీసుకెళ్లి ఒక బురద కొండలు కాలు పెడతాం. ఎంత అమాయకత్వం, మరి ఇంత ఇంటెలిజెన్సీ ఉంటది కేంద్రంలో. చాలా చాలా నాకు అభిమానం. అటువంటి ఎంతో బాధేస్తుందండి ఇవాళ రైట్. నేను బాధపడుతున్నాం. టెర్రరిస్ట్ అంటారా చంద్రబాబు గారు? ప్రధానిని పట్టుకున్నాను నేను బాధపడ్డాను, మీరు బాధపడ్డారు. కానీ దురదృష్టం ఏంటంటే మోడీ గారు బాధపడలేదు అన్న సంగతి ఇప్పుడు తెలిసింది మనకి. అమిత్ షా గారికి అయితే అసలు తెలియలేదు, అబద్ధం ఆడేస్తాడన్న సంగతి ఇప్పుడు తెలిసింది. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కుమినేని గారు, మీకు ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా బాజీ గారి గురించి ముఖ్యంగా మాట్లాడాలి. ఎందుకంటే పార్టీకి భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతాలు, ఆదర్శాలు, అవినీతి గొప్పది అని చెప్తారు. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీలో నుంచి బయట వచ్చిన సుజనా చౌదరి గారిని, సీఎం రమేష్ గారిని ఆ తొడపైన ఒకరిని, తొడపైన పక్కని మోడీ గారు ఎందుకు కూర్చోబెట్టుకున్నారు కుమినేని గారు? అయితే ఇప్పుడు భారతీయ జనతా ఇప్పుడు బాజీ గారు ఇంకొక మాట కూడా మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు చెప్పారు మీరు మోస్ట్ సీనియర్ భారతీయ జనతా పార్టీలో, నిష్పక్షపాతంగా మాట్లాడతారు. మీతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి కూడా సీనియర్. ఇప్పుడు పెట్టారు కదా ఏం బాజీ గారు? సార్ ఒక్క మాట,
ఒక్క నిమిషం కృష్ణరాజు గారు కూడా మాట్లాడిన తర్వాత మాట్లాడుతురు కానీ రైట్. కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి రఘురామకృష్ణరాజు గారు ముగ్గురిని నమ్ముకుని మునిగాడా, లేక చంద్రబాబు గారే మాయ చేశాడా? అయినా కూడా జగన్ మీద పడి ఆయన గొడవ చేస్తాడేంటి, జగన్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే జగన్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అసలు పొత్తే లేకుండా ఉండేది కదా. ఏమిటి ఆ రఘురామకృష్ణరాజు గారిని ఎవరు ముంచారు, లేదా ఆయన తొందరపడతాను అనండి, దురదనండి, వాటి వల్ల నష్టపోయాడా, వీళ్ళెవరూ ఆయన నమ్మట్లేదా? అలాగే బీజేపీ వాళ్ళు సీఎం రమేష్ గారికి 30 కోట్లు కాంగ్రెస్కి ఇచ్చి విరాళం ఇచ్చిన సీఎం రమేష్కి బీజేపీ టికెట్ ఇచ్చింది, ఏమిటా అనుబంధం? సార్ కుమేర్ గారు నాకు అది మాట్లాడి, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి సమీప బంధువులు నాకు మంచి మిత్రులు అయినప్పటికీ కూడా ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు ఎట్లా తయారంటే, పూర్వం మనకి తోలుబొమ్మలాట ఉండేయండి. ఆ తోలుబొమ్మలాటలో కేతిగాడు అని చెప్పి ఒక పాత్ర ఉండేది. అతను మధ్యలో వచ్చి నవ్వించి కవ్వించి కింద పడి మీద పడి వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. అటువంటి వ్యక్తిలాగా రఘురామకృష్ణరాజు మారారేమోనన్న భావన కలుగుతోంది. రఘురామకృష్ణరాజు గారికి ఒక ఆత్మవిశ్వాసం ఉంది, ఐఎమ్ ఎన్ పొలిటికల్ ఎక్స్పర్ట్ అని చెప్పి. కానీ ఆయన ఒక పొలిటికల్ ఇన్నోసెంట్ పొలిటీషియన్ గా నాకైతే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన 2014లో కూడా భారతీయ జనతా పార్టీ ఆయనకు సీటునిచ్చి ఆ తర్వాత లాగేసుకొని ఆయన తన సమీప బంధువు అయిన గోకరాజు గంగరాజుకి ఇచ్చిందండి. అది మనందరికీ తెలిసిందే. అంటే అప్పట్లోనే ఆయన తన సమీప బంధువుల చేతిలో వెన్నుపోటుకు గురయ్యాడు. ఆయన అట్లా వెన్నుపోటుకు గురైనప్పటికీ కూడా రాజకీయంగా ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదు. ఆ తర్వాత పిలిచి పిల్లనిస్తే కెలికి కయ్యం పెట్టినారని చెప్పే మాట ఉంది ఒకటి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను పిలిచి సీట్ ఇచ్చి ఆ రకంగా గెలిపిస్తే తర్వాత ఏమన్నా అండి ఆయన జగన్ ప్రభావం ఏముంది, నన్ను చూసేశారు ఓట్లు అని చెప్పి చెప్పాడు. బాగానే ఉంది, ఓకే, వేసారు కాలం నిర్ణయించింది అనుకోండి. అయితే అక్కడ కూడా జరిగింది ఏమిటంటే, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకున్న సమాచారం ప్రకారం రఘురామరాజుకి ఎక్కడా ఇటువంటి అన్యాయము చేయలేదు, తక్కువగా చూడలేదండి. ఆయన ఈ ఫస్ట్ ఇయర్ లో ఈ నర్సాపురానికి సంబంధించి పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారంట, అన్న మీరు ఏం తీసుకోవాలన్నా, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ముందు రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడండి, ఆయన ఓకే అంటే నాకు ఓకే అని చెప్పి జగన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ కూడా బంధుత్వం అనేది ఆయనకి ఎట్లా హాని చేస్తుందో రఘురామకృష్ణరాజుకి, కొన్ని పరిస్థితుల దృష్ట్యా గోకరాజు గంగరాజు కుమారుడైన రామరాజుని తీసుకొచ్చి నర్సాపురం ఇన్ఛార్జ్ గా పెట్టడంతో ఈయన రఘురామకృష్ణరాజు గారు ఇమీడియట్ గా ఆయన ఒక రెబల్ గా తయారయ్యాడు. ఆయన ఈయన బుచ్చల నాయకత్వం అని చెప్పి మాట కూడా ఆయన బహిరంగంగా వాడాడు. ఆయన అక్కడ నుంచి ప్రారంభమైన ఈ గ్యాప్ అనేది చివరికి రఘురామకృష్ణరాజు గారికి రాజకీయ పతనానికి దారి తీసే విధంగా మారింది. కానీ ఎక్కడా కూడా అంటే కృష్ణరాజు గారు, నాదో చిన్న ప్రశ్న. చంద్రబాబు గారు అంటే చాలా వీర విధేయత ప్రదర్శిస్తున్నాడు కదా, చంద్రబాబు గారు కూడా ఆయన పట్ల చాలా అభిమానం ఉన్నట్లు, అది నటనానండి నిజంగానండి ఎట్లనే కానీ చేశాడు కదా. ఎప్పటికి కూడా కొన్ని సీట్లు ఇంకా డిక్లేర్ చేయాలి కదా, విజయనగరం, ఒంగోలు ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, 2, 3, 4. విజయనగరంలో అశోక్ గజపతిరాజు గారు పోటీ చేయడం అంటున్నారు కదా ఈసారి. మరి అటువంటిప్పుడు ఈయనకి ఇవ్వచ్చు కదా, రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వచ్చు కదా. నిజంగా చంద్రబాబు గారికి అభిమానం ఉంటే ఆ మాట ఎందుకు అడగడు ఈయన? సార్ ఇక్కడ కూడా రఘురామకృష్ణరాజు గారు అనవసరంగా తన అమాయకత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు హావభావాలు, ఆయన చేస్తున్న మిమిక్రీ, ఆయన పళ్ళు నోరటం, మీసాలు తిప్పటం, ఒక వ్యక్తిని నిత్యం టార్గెట్ చేస్తూ ఆయన రాజకీయంగా పతనం అయ్యారండి. అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చాడు అంటే కొరివితో తలగొక్కున్నట్లే. రేపు ఆయన కూడా రెబల్ గా మారచ్చు. మళ్ళీ ఇదే పైత్యాన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు వ్యక్తం చేయొచ్చు. చంద్రబాబు నాయుడు క్లెవర్ పొలిటీషియన్ కాబట్టి ఇటువంటి వాళ్ళని వాడుకొని వదిలేశాడు ఆయన. అది దీంట్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది, ఈ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి మీకు చెప్పినట్టు ఇప్పటికే 2 సార్లు వెన్నుపోటు గురయ్యారండి. ఇప్పుడు తాజాగా ఏమంటారంటే సోము వీర్రాజు గారి వల్ల నాకు సీట్ అని చెప్పండి. ఇది విచిత్రమైన ప్రకటన. నిజంగా సోము వీర్రాజు గారికి అంత ఆ స్థాయి ఉంటే అసలు పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు అవుతారండి ఆమె? నిజంగా పార్టీ ఆయనకి పార్టీలో అంత హోల్డ్ ఉంటే ఆయనకి పురంధేశ్వరి గారు ఒక వలస పక్షి ఆవిడ. వాళ్ళకి ఉండొచ్చిన ఎక్కడ వెళ్తాడో తెలియదు అక్కడ. అది ఇప్పటికే ఏమైందంటే ఇవన్నీ చూస్తామంటే రఘురామకృష్ణరాజు గారు చాలా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారితో గొడవ పెట్టుకుని
తన రాజకీయ జీవితాన్ని ఓకే నాశనం చేసుకున్నాడు. ఓకే, టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. సీఎం రమేష్ కాంగ్రెస్ వాళ్ళకి విరాళం ఇవ్వటం ఏంటి, బీజేపీ వాళ్ళు టికెట్ ఇవ్వటం ఏంటి? భలే పట్టుకున్నారు. సార్ సీఎం రమేష్ అనే వారు అన్ని పార్టీలతో అంటే ఎక్సెప్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారితో వైకాపా. మినహా మిగతా అన్ని పార్టీలతో ఆయన లైజనింగ్ మెయింటైన్ చేస్తున్నాడు. అంటే అందరికీ ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అది ఒక రాజకీయ నాయకుడి లక్షణం. బీజేపీకి ఇవ్వలేదు, బీజేపీకి ఇవ్వలేదు డబ్బులు, విరాళం ఇవ్వాల డొనేషన్, కాంగ్రెస్ కి ఇచ్చాడు. తెలుగుదేశానికి కూడా 6 కోట్లు ఇచ్చాడు. 5 కోట్లు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీలో వాళ్ళు ఏంటంటే అవసరం కోసం ఉన్నారు తప్పనండి, అనివార్యంగా కాదండి అక్కడ. ఎందుకంటే రేపు అవసరం వస్తే వెళ్ళిపోతారు అక్కడ. సిద్ధాంతం లేదు, పాడు లేదు. బాజీ గారు లాంటి వాళ్ళు బాధపడుతుంది తప్ప సిద్ధాంతం లేదంటారు ఫైనల్ గా లక్ష్మీ పార్టీ. ఒక్క నిమిషం కృష్ణరాజు గారు కంప్లీట్ చేయండి, టైం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి వచ్చేప్పటికి ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా తయారైందండి. ఈ వలస నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఆ పార్టీని హైజాక్ చేశారు. భూమిపుత్రులైన బాజీ గారు లాంటి వాళ్ళని అరగంట కృష్ణరాజు గారికి చేసి మాట్లాడించారు సార్. ఇంతకన్నా ఈ ఎపిసోడ్ సీఎం రమేష్ అనకాపల్లి ఇచ్చారు. అక్కడ మాట్లాడుకుంటా ఉండి ఎవరు ఇవ్వకపోవటమే మంచిదని నేనైతే ఫీల్ అవుతాను. ఇదే ఈ కృష్ణరాజు అండి, రఘురామకృష్ణరాజు అతను వెన్నుపోటుదారుడే కదండి. అట్లాంటి వాడిని పచ్చ మీడియా వాడుకుంది, ఇప్పుడు వదిలేసింది అంతే. కానీ ఒక్కటే బీజేపీ ఒకే ఒక ప్రశ్న, బాజీ గారు దయచేసి సంధ్య ఆక్వా గురించి సీరియస్గా సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తారా, లేకపోతే మీ పార్టీలో ఉన్నారని చెప్పి మీ నాయకులని చెప్పి దాన్ని ఏమన్నా పక్కదారి పట్టిస్తారా, మీ కూటమిలో ఉన్నారని. కూటమి కాదు, నాయకులు కూడా కదండి. దయచేసి ఇది ఒక లేదు, ప్రజలకు ఒక సందేశం మీరు ఇవ్వాలండి. సిద్ధాంతం అనేది. ఓకే బాజీ గారు కంప్లీట్ చేయండి, టైం అయిపోయింది. అమ్మా ఇదొకటి, సంజా మెరైన్ అనేదేమో వియ్యంకుడుగా పురంధేశ్వరి గారికి ఉన్నటువంటి కంపెనీ, సంజా ఆక్వా ఎక్స్పోర్ట్ ఏమో కోన వీరభద్రరావు ఉన్నటువంటి కంపెనీ, పట్టుబడిందేమో సంజా ఎక్స్పోర్ట్ సంబంధించింది. దానికి సంబంధించిన నిజానిజాలు ఆల్రెడీ పట్టుకున్నటువంటి వాళ్ళు సిబిఐ వాళ్ళే, వాళ్ళ వివరాలు మొత్తం ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే పసుమరిపు ఏంటంటే ఈ వార్తను తప్పుగా ప్రశ్నించినందుకు 20 కోట్ల పరువు నష్టం దావాతో దగ్గుపాటి పురంధేశ్వరి గారు సాక్షికి నోటీస్ ఇవ్వడం జరిగిందమ్మా. అది వారికి కూడా ఆలోచనలోకి వస్తుంది. ఇకపోతే నేను ఒక మాట చెప్తాను, కొమ్మినేని గారు ఏమనాలనుకున్నారో అదే యథాతథంగా కృష్ణరాజు గారితో అనిపిస్తున్నారు. బీజేపీ పాపం, అయ్యో బీజేపీ, నాయనో బీజేపీ, అయ్యో బీజేపీ. అందులో సార్ ప్రజలు ఒకసారి గెలిపించిన తర్వాత పార్లమెంట్ సభ్యులను చేసిన తర్వాత పార్లమెంట్ సభ్యుడైన తర్వాత అతనికి వచ్చినటువంటి ఓటు విలువను చూసుకొని ఆనాడు 370 అధికారులు కానీ సిఐఏ కానీ బాజీ గారు ఒక్క మాట చెప్పండి, విజయవాడ వెస్ట్ లో నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. బాజీ గారు విజయవాడ వెస్ట్ లో బాజీకి కాకుండా సుజనా చౌదరికి ఇస్తే మీరు ఒప్పుకుంటారా? ధర్మమేనా? మేమైతే ఒప్పుకోం సార్. భారతీయ జనతా పార్టీ పూచిక పుల్లకిస్తే వాళ్లే మా అభ్యర్థి అండి. ఇది భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ పూర్వకమైన లక్ష్యం. పార్టీ డిసైడ్ చేస్తుంది, పార్టీ డిసైడ్. మేమైతే బాధపడుతున్నాం. మీ అభిమానానికి ధన్యవాదాలు. మేము బీజేపీ కార్యకర్తలు అండి. కృష్ణరాజు గారు సార్, పురంధేశ్వరి గారు సంజయ్ ఆక్వాటిక్ సంబంధించి తప్పు మాట్లాడారు. కృష్ణరాజు గారు తప్పు మాట్లాడారు. కృష్ణరాజు గారు లాంటి పెద్ద మనిషి మాట్లాడకూడదు. కృష్ణరాజు గారు ఇందాక మీరు ఒక నిమిషం ఆగండి. బాజీ గారు ఆగండి, అయిపోయి బాజీ గారు టైం అయిపోయిందా? కృష్ణరాజు గారు కంప్లీట్ చేయండి. అంటే సాక్షి మీద పురంధేశ్వరి గారు పరువు నష్టం దావా వేసి 20 కోట్ల రూపాయలు పరిహారం అడుగుతున్నారు. ఎందుకంటే తప్పుడు కాదు ప్రచురించింది సాక్షి. అయితే ఆవిడే మీకు నవంబర్ 4వ తేదీ 2023న విజయసాయి రెడ్డి గారు బినామీల ద్వారా డిస్టిలరీలు నిర్వహిస్తున్నారు. అది అభూత కల్పన కదా. మరి దాని మీద ఎవరైనా కేసు వేయచ్చు కదా. అలాగే భారతీయ మార్చి 2024 బీజేపీ ఎక్స్ లో రాష్ట్రం డ్రగ్స్ కి అడ్డాగా మారింది. ఇది రాష్ట్ర పరువు తీయడం కదా అండి. అంటే వీరైతే ఆరోపణలు చేయొచ్చు,
మీరైతే తప్పకుండా Right. కథను ఒకే ఒక మాట రచించొచ్చు. కృష్ణరాజు గారు Okay, నిన్న ఒక్క right. మాట Time. విజయసాయి రెడ్డి కృష్ణరాజు గారు మీరన్నా గారిని ఇవ్వండి పోనీ. బ్రెజిల్ 10 అధ్యక్షుడికి కోట్ల ఆయన మీరన్నా అభినందనలు ఇవ్వండి, పంపారు. బాగుంటుంది. ఒక్క మాట అండి అవును, బాజీ అవును. గారు బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయి రెడ్డి గారు అభినందన పంపారు. ఎందుకంటే అతను ఒక కార్మిక నాయకుడు అండి. ఆ దేశంలో మా Okay, ఆంధ్రప్రదేశ్ complete. లాగానే పేదవాళ్ళ కోసం ఎంతో కృషి చేసి 3వ అధ్యక్షుడు అయ్యాడు. అమెరికా అతను అరెస్ట్ చేసి Okay, జైల్లో ఆ పెట్టి- గొడవ వద్దులేండి. చెప్తున్నా లూలు అండి ఆయనకు అభినందనలు ప్రపంచ దేశాలన్నీ పంపినాయండి. అది విజయసాయి రెడ్డి గారు ఎడ్యుకేటెడ్ గాను పంపితే మరి ఆయన మీద ఆరోపణ చేశారు ఎందుకు? కదా అట్లా వీళ్ళు. కాదు, ఇవన్నీ కాదు. ఆ, వైసీపీ చేశారు వాళ్ళు- కదా ఇప్పుడు అమ్మా, ఈయన- కాదు, వైసీపీ ఇప్పుడు వాళ్ళు- వెయ్యాలిగా అమ్మా, పరువు ఇక్కడ నష్టం దావా. కాదు వైసీపీ వాళ్ళు డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీ గట్టిగా చేయండి, చేయండి అందరి మీద అని చేయండి. అడిగారు. చంద్రబాబు గారు ఇంతవరకు అడగలేదు అడగల కదండి. ఆరోపణ చేస్తారు. ఎందుకండి ఆమె ఇప్పుడు కొడుకు ఇక ఆమె అమ్మ, కొడుకు ఈ లక్ష్మీభారతి కంపెనీలో గారు ఇప్పుడు ఉన్నాడా ఏంటంటే లేదా? విజయసాయి రెడ్డి గారు ఏమో బ్రెజిల్ లక్ష్మీభారతి గారు, అధ్యక్షుడికి కృష్ణరాజు అభినందనలు గారు, ఆమె బాజీ కొడుకు గారు ఉన్నాడండి. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.